హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇక తెలుగుదేశం పార్టీలోకి వలసలు పోటెత్తినాయి నిన్న కీలకమైన ప్రముఖులు కొంతమంది ఆ పార్టీ కండువా కప్పుకున్నారు దీంతో టీడీపీకి 1000 ఏనుగుల బలం వచ్చింది అని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు అసలు ఒక్కసారి ఆ ఫోటో చూపించాక మాట్లాడుకుందాం ఈయననే ఆ కీలకమైన నేత అమరావతి ఉద్యమాన్ని ఒక ప్రజా పోరాటంగా రైతు ఉద్యమంగా మలిచిన ది గ్రేట్ కొలికపూడి శ్రీనివాసరావు నిన్న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిండనమాట ఆయనకు కండువా కప్పి బాబు గారు ది గ్రేట్ లెజెండ్ విజనరీ కండువా కప్పి దీనిలోకి తెలుగుదేశంలోకి ఆహ్వానించిందనమాట కొలికపూడి శ్రీనివాసరావు రాకతో తెలుగుదేశం కలకల్లాడిపోతుంది మొత్తం పచ్చగా అయిపోతుంది అమరావతి ఉద్యమాన్ని ప్రజా పోరాటంగా మలిచిన కొలికపూడి శ్రీనివాసరావు రాకతో తెలుగుదేశం పార్టీకి 1000 ఏనుగుల బలం వచ్చిందని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఈ చరిత్ర ఒకసారి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం సమాజానికి వెన్నెముక యువతరం ఆ యువతరాన్ని నిర్వీర్యం చేసే మాఫియా సినిమాలు తీసేవాడు ఆ యువతరాన్ని నిర్వీర్యం చేసే సెక్స్ బేస్డ్ సినిమాలు తీసేవాడు మాఫియా సెక్స్ హింస మద్యం రీసెంట్ గా కాస్ట్ యాడ్ చేశాడు ఇప్పుడు కులాన్ని కలిపాడు అంటే ఒక సమాజాన్ని నిర్వీర్యం చేసి ఒక తరాన్ని నిర్వీర్యం రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడింది అనమాట సమాజానికి ఆంధ్రప్రదేశ్ సమాజం అనే ఒక పంటకి పట్టిన చీడ రామ్ గోపాల్ వర్మ ఈ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1 ఇస్తా ప్లీజ్ సార్ ఇదనమాట ఈ మాట అనడం చంద్రోదయమే చంద్రమానమే అనే సాంబశివుడు ప్లీజ్ సార్ అట్లా అనకూడదు తప్పు అట్లా అది తప్పు ఏమనుంటే వ్యవస్థలకు చెప్పాలని చెప్పి కంట్రోల్ చేయడం ఇదొకటి అయితే నెక్స్ట్ ఇంకొకటి అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను ఒక నీచ్ కమిన్ కుత్తే ఎవడైనా ఉన్నాడంటే అది కొలికపూడి శ్రీనివాసరావు అనే చెప్తుంటారు చాలామంది ఎందుకంటే ఐఏఎస్ అకాడమీ పేరుతో అమ్మాయిలకు ఎరవేసి బ్రోతల్ హౌజులకు పంపించడం తర్వాత అమ్మాయిలను ఎరేసి తనకు కావాల్సిన ప్రయోజనాలను నెరవేర్చుకోవడం ఇది గత చరిత్ర అని ఇంచుమించు హైదరాబాద్లో 7-8 కేసులు నమోదైనాయి వివిధ పోలీస్ స్టేషన్లలో ఇట్లాంటి వాడు ఇప్పుడు అమరావతి ఉద్యమానికి ఏమంటారు ఐకాన్గా మారిపోయిండు ఎప్పుడు కూడా నెత్తికి ఒక ఆకుపచ్చ రుమాలు ఉంటుంది ఎంతసేపు పొలానికి పట్టిన చీడపీడ సమాజానికి పట్టిన చీడపీడ దాన్ని పెకిలించాలి ఈ టైపు మాటలు మాట్లాడతారు కానీ వెనకాల చరిత్ర మాత్రం ఇట్లుంటుంది అనమాట తినడానికి తిండి లేక ఒక విల్లాలో తలదాచుకున్న ఈ వ్యక్తి కొలికపూడి శ్రీనివాసరావు అని చెప్తుంటారు చాలామంది ఇంటూ ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితుల్లో అప్పులు చేసి హైదరాబాద్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చి బతుకుతున్న నీచమైన బతుకు అని చెప్తుంటారు ఇట్లాంటి వాడు ఇప్పుడు తాటికొండ ఎమ్మెల్యే పదవి కోసం అసెంబ్లీ టికెట్ కోసం టీడీపీలో చేరిందంట రేపు చంద్రబాబు నాయుడు కనుక తాటికొండ అసెంబ్లీ టికెట్ కనుక ఇవ్వకపోతే ఇప్పటిదాకా అంటే ఉద్యమం ముసుగులో రైతు పోరాట దీక్ష ముసుగులో అమరావతి ఉద్యమ ముసుగులో ఇదిగో ఇట్లా నెత్తికి తువాలు కట్టింది కదా రేపు ఇంకొక రూపంలో ఇదే చంద్రబాబు నాయుడును కుక్క తిట్లు తిట్టడానికి కూడా వెనకాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ కొలికపూడి శ్రీనివాసరావు చాలా నీచమైన చరిత్ర అని చెప్పి సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రోల్ అవుతుంది ఇట్లాంటి ది గ్రేట్ వ్యక్తులను చేర్చుకున్న చంద్రబాబు నాయుడు ఇంకొక గ్రేటెస్ట్ పర్సనాలిటీ అనమాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సో ఇది టీడీపీ దిక్కుమాలతనం అనమాట ఇంకా పొత్తులు ఎత్తులు వ్యూహరచనలు కథలు ఇవన్నీ ఇంకా ఈ 2 నెలల వ్యవధిలో ఇంకా చాలా చూడాలి మనం సో చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ